హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే బ్రేక్ కిట్ అనేది క్లీన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ బ్రేక్ కిట్ ఎందుకు క్లీన్ చేయించడం జరుగుతుందంటే, మనం బ్రేక్ కొట్టేటప్పుడు ఆయిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. దానివల్ల క్లీన్ చేయించడం జరుగుతుందన్నమాట. ఆయిల్ దేనివల్ల వస్తుందంటే, లోపల ఎంసీ కిట్ ఉంటుందన్నమాట. ఆ ఎంసీ కిట్ పోవడం వల్ల మనకు బ్రేక్స్ అనేవి పడట్లేదు అనమాట. ఆయిల్ బయటకు తన్నేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే బాబాయ్ అయితే మొత్తం అయితే వాటర్తో కడుక్కున్నాడు అనమాట. కడిగేసి పక్కన పెట్టేసిండు. ఓకేనా. అదే ఎంసీ కిట్ అనమాట. మొత్తం బ్రేక్లో ఉండే పెడల్లో ఉండే సిస్టమ్ అనమాట. అది మొత్తం ఫ్రంట్ బ్యాక్ సైడ్కి సంబంధించినవి అనమాట. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ వాచెస్ పోవడం వల్ల ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అవి స్ప్రింగ్లు అనమాట. అయితే ఆ బాబాయ్ ఆ సిస్టమ్ని మొత్తం తుప్పు పట్టేసింది అనమాట. ఆ తుప్పు అనేది క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. చూడండి, యాక్సా బ్లేడ్ తీసుకుని మొత్తం గీరుతున్నాడు అనమాట బాబాయ్ మెకానిజంలో తోపు అనమాట. మొత్తం ఏ పనైనా చిటికలో చేసేస్తాడు. ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట. దగ్గర దగ్గర 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బాబాయ్కి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ సెట్ అనేది స్ప్రింగ్లు అనేది బయటికి తీసేసి మొత్తం క్లీన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ రబ్బర్స్ వాచెస్ కనిపిస్తున్నాయి చూసిన, అవే ఎంసీలు అనమాట. అవి లాగ్గా మనకు సపోర్ట్ చేస్తాయి ఆయిల్ బయటకు రాకుండా. అవి సాగిపోయాయి అన్నమాట. ఈ సాగిపోవడం వల్ల మనకు బయటకు వస్తుందన్నమాట ఆయిల్ అనమాట. ఓకేనా. అలాగే దాన్ని మొత్తం బయటికి తీసేస్తుంది అనమాట. వీడియో చూస్తున్నారు కదా, దానివల్లే మనకు ఆయిల్ అనేది బ్రేక్ కొట్టేటప్పుడు బయటకు వస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు కొత్తది అనమాట. ఇవి చూడండి, ఎంసీ కిట్టు మొత్తం వాచెర్సే ఉన్నాయి లోపల, ఇంకేం లేవు, మొత్తం వాచెర్సే. చూడండి, ఆ మొత్తం వాచెర్స్ పోవడం వల్ల మనకు ఆయిల్ అనేది బయటికి రావడం జరిగిందనమాట. ఇప్పుడు సెట్లు మొత్తం ఇప్పుడు కొత్త వాచెర్లు పెడుతున్నాడు బాబాయ్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఆయిలింగ్ చేస్తున్నారు అనమాట. ఆయిల్ పోసుకోవాలన్నమాట. మనం కొంతమంది ఏం చేస్తారంటే, ఆయిల్ పోయకుండా ఎంసీలు అవి అనేది ఎక్కిచ్చేస్తారనమాట. వాచెస్ అనేవి అలా ఎక్కించకూడదంట. ఏదైనా ఆయిల్ అనేది ప్రిపేర్గా ఆయిల్ పోసి అవి ఎక్కించుకుంటే కొంచెం స్మూత్నెస్ ఉంటుంది అనమాట, సాగదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అదే చూడండి, అన్నిటికీ పెట్టుకుంటున్నారు అనమాట బాబాయ్. ఓకేనా. మనకు తెలిసిన బాబాయే, మెకానిజంలో మెకానిజం అనేది బాగా చేస్తాడనమాట. చూడండి, ఇగో అవి పాతవి తీసేసి కొత్తవి పెడుతున్నాడు అనమాట. ఇవి చూడండి, వాచెస్ ఎలా పెడుతున్నాడో, ఇగో అలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ స్ప్రింగ్లు ఇక్కడ హోల్ ఉంది చూసిర్రా, ఆ హోల్ అనేది అక్కడ వచ్చేసి పట్టుకుంటుంది అన్నమాట. ఓకేనా. బాబాయ్ మనకు చెప్తున్నా, మనకు తెలియదు కదా ఇలా ఉంటుంది సిస్టమ్ అనేది చెప్పేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఎంసీ కిట్లు క్లీన్ చేయించేటప్పుడు దగ్గరుండి కూర్చొని చేయించుకోండి. ఎందుకంటే కొంతమంది పాత సామాన్లు అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఆయిలే వాడాలంట. ఓకేనా. కేటీపీజీలో ఏదో ఆయిల్ అనమాట సమ్మది. ఆ ఆయిలే పర్టికులర్గా వాడితే బ్రేక్స్ అనేది స్మూత్నెస్గా పడతాయని చెప్పేసి బాబాయ్ అనేది చెప్పడం జరిగిందనమాట. అలాగే ఆయిల్ వాడడం వల్ల డ్రమ్ అనేది హీట్ ఎక్కువంట. ఇగో చూడండి, ఎంసీ కిట్ మీద ఆయిల్ పోసుకుంటున్నాడు బాబాయ్. ఓకేనా. డ్రమ్స్ అనేవి హీట్ అవ్వవంట. ఆయిల్ అనేది స్మూత్నెస్ ఉంటుంది అనమాట. అలాగే మనకనేది బాగా ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు బాబాయ్ దాన్ని పెట్టేసి ఎయిర్ తీస్తున్నారు చూడండి. కొంచెం ఆయిల్ పోసి ఇప్పుడు దాన్ని ప్రెస్ చేస్తే మనకు చూడండి ఆయిల్ ప్రెషర్ ఎలా వస్తుందో బయటికి. అది సౌండ్ ఉండేదిలే కానీ సౌండ్ నేను కొంచెం వీడియో లెంత్ అయిపోవడం వల్ల స్కిప్ చేయడం జరిగిందనమాట. షార్ట్కి చేశాను అనమాట. ఓకేనా. కొంచెం వీడియో స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఏమనుకోవద్దు, అర్థం చేసుకోండి. ఓకేనా. దీన్ని రిపేర్ చేయించడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అనుకున్నా. నేను 1500 అలా ఖర్చు అవుతుంది అనుకున్నా, కానీ బాబాయ్ 300లో సెట్ చేసి పడేసిండు అనమాట. ఓకేనా. మన సామాన్లు తీసుకోవడం వచ్చేసి ఒక 200, బాబాయ్ మెకానిక్ ఛార్జ్ వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నాడు అనమాట. మొత్తం 300లో క్యూర్ అయిపోయింది అనమాట బ్రేక్స్ అనేవి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, అలా దాంట్లో థ్రెడ్డింగ్ ఉంటుంది అనమాట. దాన్ని స్క్రూ పెట్టి తిప్పడం జరిగిందనమాట. బాబాయ్ టైట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా బ్రేక్స్ పడకపోతే ఎంతో ఖర్చు అవుతుంది అనుకోకండి. ఓన్లీ 300 400లో మనకు సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఆయిల్ పోసుకుంటున్నాడు బాబాయ్. ప్రతి ఒక్క దానికి ఆయిలింగ్ అనేది డ్యామ్ షూర్గా వాడడం జరుగుతుందనమాట. ఓకేనా. మీరు కూడా కొంచెం దగ్గరుండి బ్రేక్స్ అనేవి సెట్ చేయించుకుంటారు అనమాట. కింద కానా ఉంది, కిందదేమో బ్యాక్ సైడ్ బ్రేక్లు, పైనదేమో ఫ్రంట్ బ్రేక్ అనమాట. ఓకేనా. బ్యాక్ సైడే, ఫ్రంట్ సైడ్ ఫ్రంటే అంటమాట. అంటే దేనికి దానికే అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నాకు కూడా తెలియదు, బాబాయ్ని అడగడం వల్ల మనకు తెలిసిందనమాట. ఓకేనా. ఇప్పుడు ప్రెజర్ ఇస్తుండే అనమాట. ఓకేనా. మనకు బ్రేక్స్ అనేవి అలా ఎక్కించేటప్పుడు అలా పంప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. మీరు కూడా చూడండి, మీరు కూడా వేయించుకునేటప్పుడు ఈ మొత్తం పాటించండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్.
ఇవి వీడియో చేయడానికి ఎందుకంటే మన వ్యూవర్స్కి తెలియాలని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అవి చూడండి, ప్రతి దానికి మొత్తం తుప్పు పట్టిన దానికి మొత్తం బాబాయ్ అనేది తీసేయడం జరుగుతుందన్నమాట. తుప్పు గీకడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మీరు కూడా బ్రేక్స్ అనేవి చేయించుకునేటప్పుడు ఆ తుప్పు అనేది తీపించుకోవడం చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఆయిల్ అనేది రిటర్న్ పోసేసిండు అనమాట. మొత్తం క్లీన్ చేసిండు అనమాట. మొత్తం వాటర్ సర్వీసింగ్ పెట్రోల్తో కడగొచ్చంటలే కానీ పెట్రోల్తో కానీ కడగొద్దంట. మెయిన్గా పెట్రోల్తో కడగొద్దని చెప్పేసి బాబాయ్ అన్నాడు. కొంతమంది ఏమో పెట్రోల్తో కడగమని చెప్పేసి అన్నారు. పెట్రోల్తో కడగొద్దంట, వాటర్తోనే కడగాలంట. వాటర్తో కడిగితేనే లోపల ఉన్న డస్ట్ అనేది బయటకు వస్తుందని చెప్పేసి బాబాయ్ మనకు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనకు ఎంసీ కిట్ అనేది రెడీ అయిపోయింది. మొత్తం తగిలిచ్చేస్తుండే బాబాయ్. ఓకేనా. అలాగే చూడండి, ఇప్పుడు దానికి స్క్రూ ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. బాబాయ్ బ్రేక్ సెట్ చేసిండు. అసలు పెడల్ టచ్ చేయగానే బ్రేకులు పడుతున్నాయి. డ్రమ్ములు అయితే పట్టుకోవట్లేదు. మొత్తం ఫ్రీగా ఉందన్నమాట. ఓకేనా. నాకైతే మెకానిక్ అయితే సూపర్. బాబాయ్ చేస్తే అసలు తిరుగుండదన్నమాట. ప్రతి దానికి ఆయిలింగ్ అనేది డ్యామ్ షూర్గా చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మీరు కూడా చేయించుకోవాలనుకుంటే బాబాయ్ దగ్గరికి వచ్చి చేయించుకోండి. బాబాయ్కి దగ్గర 35 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో చాలా లెంత్గా ఉండడం వల్ల దాదాపుగా 15 నిమిషాలు పట్టింది మనకు వీడియో షూట్ చేయడానికి. దాన్ని కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టడం జరిగిందనమాట. ఆ స్పీడ్ మోషన్లో పెట్టడం వల్ల కూడా 7 నిమిషాలు వచ్చిందనమాట. ఓకేనా. మీరు కూడా దయచేసి ఓపికతో చూడండి అనమాట. ఓకేనా. పెడల్ నొక్కడం జరుగుతుందన్నమాట. అలాగే మొత్తం ఫిక్స్ చేసేసి ఆయిల్ పోసేసి బాబాయ్ మనకు ఎయిర్ తీయడం జరిగిందనమాట. కొంతమంది టైర్స్ దగ్గర ఎయిర్ తీయడం జరుగుతుంది, కానీ బాబాయ్ మనకు అక్కడే ఎయిర్ తీసేసింది అనమాట. ఆయిల్ పోసేసిర్రు చూడండి. ఓకేనా. చూడండి ఎలా ఆయిలింగ్ తగ్గుతుంది చూడండి. మనం బ్రేక్ పంప్ చేసే కొద్దీ ఆయిల్ తగ్గుతుంది. ఓకేనా. ఇప్పుడు ఆ పంప్ చేసి ఎయిర్ తీస్తారు చూడండి బాబాయ్. ఇప్పుడు ఫ్రంట్ ఎయిర్ తీస్తుంది అనమాట బాబాయ్. అది ఫ్రంట్ ఎయిర్ అనమాట. ఓకేనా. చూడండి, పంపింగ్ చేస్తుండు చేత్తోనే. అలాగే పెడల్ కూడా సెట్ చేసిండు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, అది బ్యాక్ సైడ్ ఎయిర్ అనమాట. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, బాబాయ్ ఎక్స్పీరియన్స్ పర్సనే కదా. ఆయిల్ చూడండి ఎంత తగ్గిందో. ఓకే ఫ్రెండ్స్.